కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. తాను ఎస్ఐగా విధులు చేపట్టినప్పటి నుంచి ఎన్నో క్లిష్టమైన కేసుల్ని డీల్ చేశారు. పలు రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు ఎస్ఐ గౌతమ్ గారి విధి నిర్వహణకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకి త్వరలో ప్రమోషన్ కూడా వస్తున్నట్టు సమాచారం. ఎస్ఐ గౌతమ్ గారు ఎవరో కాదు, ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎంవికే సోమేశ్వరరావు గారి మనవడు. ఎంవికే ధనుంజయ్ గారి కొడుకు. అంటే మన అమ్మాయి ప్రేమిస్తుంది సోమేశ్వరరావు గారి మనవన్నా? అవును దేవిక. ఆ దేవుడు మన మొర ఆలకించాడనమాట. మన మొర ఎప్పుడు ఆలకించాడు, మనమే లేటుగా తెలుసుకున్నాం. అవునండి, నిజమే. వాళ్ళేమో మనమ్మాయిని వాళ్ళింటి కోడలిగా చేసుకుంటామనవేంటి, ప్రియాంకేమో గౌతమ్ ఆ ఇంటి మనిషిని తెలియకుండా ప్రేమించడమేంటి? కోరి కోరి వచ్చిన ఆ సంబంధాన్ని మన అమ్మాయితో పాటు మనం కూడా వద్దని చెప్పడం ఏంటి? ఇదంతా చూస్తుంటే విచిత్రంగాను వింతగాను లేదు? ఎలా ఉన్నా నాకిప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. అవునండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ విషయం సోమేశ్వరరావు గారికి తెలిస్తే చాలండి. ఇక అంతే, ఎగిరి గంతేసి మరి మన అమ్మాయిని నెత్తిన పెట్టుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. I love you, Jansi Garu. Yes, I love you. I mean it. Accept my love. Accept my proposal. Accept me. సారీ, నాకు ఇష్టం లేదు. ప్రియాంక, ఝాన్సీ, ఝాన్సీ, ఏంటి ఈ కన్నీళ్ళేంటి? నేను కన్నీళ్లు పెట్టుకోవడం అంటే క్వైట్ కామన్, కానీ నువ్విలా కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? ఇప్పుడు స్వీటీ హెల్త్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది కదా, హ్యాపీగా ఉండాలి కదా. చెప్పు ఝాన్సీ, ఏమైంది? నేను మా బావని ప్రేమిస్తున్నానని నువ్వెప్పుడు నన్ను ఆట పట్టించేదానివి, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. కానీ నువ్వు తనని ప్రేమించడం లేదని చెప్పావు కదా. అది అబద్ధం. నేను తనని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ప్రాణం. నాకు తెలుసు ఝాన్సీ, నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళల్లో తన మీద నీకున్న ప్రేమ కనిపించేది. అయినా మీరిద్దరూ ఎప్పుడూ క్లోజ్ గానే ఉంటారు కదా. అవును, మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? లేదు ప్రియాంక, నీకొక విషయం చెప్పాలి. ఏంటి? మా అక్క బావలిది లవ్ మ్యారేజ్. అనాథైన మా అక్కని ప్రేమించాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా బావని బయటికి పంపించేశారు. కొన్ని రోజుల క్రితం దురదృష్టవశాత్తు మా అక్క బావ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. వాళ్ళు చనిపోయే ముందు పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయమని మా అక్క బావ నా దగ్గర మాట తీసుకున్నారు. అందుకే కోర్టు ద్వారా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాను. కానీ వాళ్ళ మనసులకి దగ్గర చేయలేకపోతున్నాను.
పిల్లల కోసం ఆ ఇంట్లోనే ఉన్న నాకు మా బావ తమ్ముడితో పరిచయం ఏర్పడింది. తను నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉండేవారు. అలా ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. తెలియకుండానే తన మీద నాకు ప్రేమ పుట్టింది. ఆ ప్రేమే ఈరోజు నన్ను ఇలా ఏడ్చేలా చేస్తుంది. ఏంటి ఝాన్సీ ఇది? అయినా ఏడవడం ఎందుకు? తనకి ప్రపోజ్ చేస్తే సరిపోతుంది కదా. అంటే తను నిన్ను ఇష్టపడ్డం లేదా? ఇష్టం ఉంది. నేనంటే తనకి ప్రాణం. ఇంతకు ముందు కూడా నాకు ప్రపోజ్ చేశారు, కానీ నేనే రిజెక్ట్ చేశాను. వాట్? నీ ప్రేమని నువ్వే రిజెక్ట్ చేయడం ఏంటి? భయం, ప్రేమను మించిన భయం. నా ప్రేమ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏ ఆఘాతాన్ని సృష్టిస్తుందేమోననే భయం. మా బావ వాళ్ళ తాతయ్య నేను మా అక్కలాగే తన రెండో మనవణ్ణి ప్రేమ పేరుతో వాళ్ళలో వేస్తానని, వాళ్ళకి దూరం చేస్తానని అనుకుంటున్నారు. నా మీద సీరియస్ అవుతున్నారు. మీ అక్క మా రాకేష్ని ఎలా బుట్టలో వేసుకుందో, వాడిని కుటుంబం నుంచి ఎలా దూరం చేసిందో నువ్వు మర్చిపోయినా మేం మాత్రం మర్చిపోలేం. ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మీ అక్క లాంటి చీప్ ట్రిక్స్ మా దగ్గర ప్లే చేయకు. వాళ్ళ తాతయ్యకి ప్రేమ అంటే అస్సలు నచ్చదు. అలాంటిది ఇప్పుడు నా ప్రేమ బయట పెడితే పిల్లల్ని ఆ కుటుంబం దగ్గరికి తీసుకోరేమో అనిపిస్తుంది. అందుకే ఇన్నాళ్ళు తను నాకు ఎంత దగ్గర అవ్వాలని చూస్తున్నా నేను నా మనసుని చంపుకుని తనని దూరం పెడుతూ వచ్చాను. కానీ ఇక నా ప్రేమని దాచలేనేమో అనిపిస్తుంది. నా ప్రేమని తనకి చెప్తే ఇంట్లో ఎలాంటి గొడవలు జరుగుతాయేమో అనే భయం. చెప్పకపోతే ఒక మంచి మనిషి ప్రేమని కాదంటున్నాను అనే బాధ. తన దృష్టిలో నేను మోసం చేసిన అమ్మాయిలా మిగిలిపోతానేమోననే భయం. అసలు ఏం చేయాలో ఏంటో కూడా అర్థం కావడం లేదు ప్రియాంక. హే, నీకేమైనా పిచ్చా? మనల్ని ప్రాణంగా ప్రేమించే అబ్బాయి దొరకడం చాలా కష్టం. అలాంటిది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా తన ప్రేమని కాదనడమేంటో నాకు అర్థం కావట్లేదు. నా లవ్ యాక్సెప్ట్ చేయమని నా లవర్ చుట్టూ తిరుగుతున్నాను, కానీ తను పట్టించుకోవట్లేదు. నన్ను కాదంటున్నందుకు నేనెంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఆ బాధ భరించలేకే ఇక్కడికొచ్చాను. పాపం, నువ్వు తన ప్రేమని కాదంటున్నందుకు తను నరకం అనుభవిస్తుంటారు. నువ్విలా నీ ప్రేమని చంపుకుంటూ తనని బాధ పెడుతూ ఉండడం అవసరమా చెప్పు? నీ మనసులో ఉన్న మాట తనతో చెప్తే సరిపోతుంది కదా. వాళ్ళ తాతయ్య ఒప్పుకోరు ప్రియాంక. ఏయ్, ఏంటి అసలు నువ్వు జీవితాంతం బ్రతకాల్సింది మీ బావతో. తనొప్పుకుంటే చాలు. ఒప్పుకున్నాడు కూడా.